పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. ముష్కరుల కాల్పుల్లో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కావలికి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్. చెన్నై ఎయిర్పోర్ట్ లో మధుసూదన్ మృతదేహానికి నివాళులు అర్పించిన పలువురు అధికారులు. ముందు ప్యాక్ లోనే కనబడుతుంది. ఓపెన్ చేస్తాం ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. ముష్కరుల కాల్పుల్లో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కావలికి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్. చెన్నై ఎయిర్పోర్ట్ లో మధుసూదన్ మృతదేహానికి నివాళులు అర్పించారు పలువురు అధికారులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అయితే ఉగ్రవాద దాడులు అయితే 42 బుల్లెట్లు తగిలి అక్కడ మరణించి అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి అయితే ఆయన మృతదేహాన్ని చెన్నైకి తీసుకుని వచ్చారు సోమిశెట్టి మధుసూదన్. అయితే ఆ మధుసూదన్ మృతదేహాన్ని నిన్న రాత్రి కావలికి సంబంధించిన ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ అయితే అక్కడి నుంచి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కావలికి అయితే ఆయన సొంత నివాసానికి అయితే తీసుకుని వచ్చారు. అయితే అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ కి సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం రాగానే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులు కానీ అక్కడే ఏపీకి సంబంధించిన అధికారులు కూడా నివాళులు అర్పించారు. అయితే అక్కడి నుంచి కావలికి రాత్రి 3:30-4 గంటలకి అయితే తెల్లవారుజామున తీసుకొచ్చారు. అప్పటి నుంచి అయితే అప్పటికే వేచి ఉన్న ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న స్నేహితులు గాని అలాగే ఆయనతో పాటు బెంగళూరులో సాఫ్ట్వేర్ సంబంధించి ఉద్యోగులు గాని అలాగే తన సొంత బంధుమిత్రులు కూడా ఆయన మృతదేహాన్ని చూసేందుకు కూడా రాత్రికే చాలా మంది చేరుకున్నారు. అయితే ఇప్పుడు తండోపతండాలకు అయితే ఆయన బంధుమిత్రులు గాని స్నేహితులు గాని మిగతా అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. అయితే తనయుడు అంటే పుత్రుడు చనిపోయిన విషయాన్ని మాత్రం బంధువులు అయితే తల్లిదండ్రులకి ఇంతవరకు తెలియలేదు. అయితే ఈ రోజు ఉదయం అయితే తల్లిదండ్రులకి చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కాబట్టి ఈ విషయము విషాదకరమైన విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే ఎక్కడ వారు కూడా దూరం అవుతారని బంధుమిత్రులు దాచారు. అయితే ఆయన మృతదేహాన్ని ఎట్టకేలకు కావలికి తీసుకురావడంతో అట్లాగే తల్లిదండ్రులకి చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళని ఓదారుస్తున్నారు. అయితే అధికారులు కానీ ఇక నెల్లూరుకు సంబంధించిన మంత్రులు అయితే ఆ రాణం రామారెడ్డి కానీ నారాయణ కానీ ఇప్పటికీ వాళ్ళకి సంతాపం తెలిపారు. వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా వాళ్ళ శ్రేయోభిలాషులుగా ఆయన వాళ్ళ మంత్రులు అయితే ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తదుపరి కార్యక్రమం అయితే మధ్యాహ్నం నుంచి కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తం చాలా కావలి మొత్తం శోక సముద్రంగా నిండి ఉందని కావలి మొత్తం పట్టణంలో మొత్తం అయితే మధుసూదన్ సంబంధించి చూడడానికి మాత్రం జనాలు కూడా తండోపతండాలు అలాగే వచ్చున్నారు. ఆయన బంధుమిత్రులు కూడా ఎక్కువ మంది వచ్చున్నారు. ఇప్పుడు అధికారులు కూడా తదుపరి కార్యక్రమాన్ని అయితే కొనసాగించి మధ్యాహ్నం నుంచి తదుపరి కార్యక్రమం అయితే ఉంటుంది. సునీత, అయితే మల్లికార్జున్, మధుసూదన్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మధుసూదన్ కుటుంబ సభ్యులు అయితే వాళ్ళ బాధ చాలా విషయాలు ఎందుకంటే కళ్ళ ముందు భర్త చనిపోతున్నా కూడా వాళ్ళు చూడడం కానీ అలాగే కూడా ఆ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కూడా ఇప్పుడు
చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి బిడ్డని చదివించుకున్నాం. అంటే నిరుపేద కుటుంబంలో నుంచి అతను వృద్ధి చెంది సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అయ్యారు. అయితే ఇప్పుడు స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి ఉంటుంది, అలాగే వారి కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుందనే వాళ్ళ జీవితాల్లో సంతోషం కొంతకాలమే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విషాద వార్త కూడా వాళ్ళు వెళ్ళడం, అలాగే అక్కడ విహారయాత్రకు వెళ్ళడం, ఉగ్రవాది దాడిలో అతను మరణించడం, దీనివల్ల చూస్తున్న బంధువులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆయనకి ఇద్దరు పిల్లలు, పాప ఒక ఇంటర్ చదువుతుంది, అలాగే కుమారుడు వచ్చి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే వీళ్ళ భవిష్యత్తుకి మాత్రం భరోసా అయితే తల్లిదండ్రులను కూడా అధికారులు గాని అలాగే బంధుమిత్రులు గాని ఇంకా మనిషి లేరు ఇంకా ఎలాగా అనే అక్కడ ఆత్మ బాగా వినపడుతున్నాయని చెప్పవచ్చు. అక్కడ సంఘటన చూస్తుంటే ఎంతో బాధాకరంగా కూడా మనం చెప్పవచ్చు. అయితే మల్లికార్జున్, అటు మధుసూదన్ మృతదేహానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దానికి సంబంధించి అంటే మృతి జరిగిన టైంలో అక్కడ ఎవరైనా ఉన్నారా తనతో పాటు, మధుసూదన్ తో పాటు ప్రత్యేకంగా చూసిన వారు ఏమైనా చెప్తున్నారా? అక్కడ అంటే తనతో పాటు అంటే తన కుటుంబ సభ్యులతో వెళ్ళారు కానీ, అంటే భార్య బిడ్డలు వాళ్ళతో వెళ్ళారు కానీ మిగతా మనకి అదర్ స్టేట్ కి సంబంధించిన వారు అయితే ఉన్నారు. మన ఏపీకి సంబంధించిన వ్యక్తి కూడా చంద్రమౌళి అనే విశాఖపట్నం సంబంధించేది ఆయన రిటైర్డ్ వ్యక్తి కాబట్టి అధికారి. అతను కూడా అంటే వీళ్ళకి సంబంధాలు అయితే లేవు, కానీ అక్కడ కల్లారా చూసిన వ్యక్తులు అయితే మన స్టేట్ కి సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ ఇక్కడ ఉగ్రవాదులను అయితే ఉగ్రవాదులను మమ్మల్ని చంపొద్దని వీరు పరిగెత్తినా కూడా డైరెక్ట్ గా వీళ్ళని వెంటబడి కాల్పులు జరపడంతోనే అది ఏకదమ్ముగా ఒక కాల్పులు జరపడం, 42 బుల్లెట్లు అయితే తన బాడీలోకి తీసుకుని వచ్చాయని కూడా అక్కడ సంఘటన ఉన్నాయి, మన సమాచారం ఉంది. అయితే చాలా వరకు అయితే వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఉగ్రవాదుల నుంచి పరిగెత్తడం, అంటే విహార యాత్ర స్థలం అంటారు, అది ఒక పార్కు టైపు ఉంటుంది, మొత్తం పెద్దది, చూసేదానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అనిపిస్తుంది. అక్కడికి ఒక్కసారిగా ఈ ఉగ్రవాదులు రావడం, వీరి మీద ఒకరు గన్నుతో అంటే మొత్తం 26-27 మంది మీద కాల్పులు జరిపేటప్పుడు ఒకరి నుంచి ఒకరు తప్పించుకోవడానికి ఈ మధుసూదన్ అయితే అక్కడ నుంచి వాళ్ళ నుంచి తన ప్రాణం కాపాడుకోవడం పరిగెత్తారు. అయితే అతను వెంటబడి చంపారని చెప్పి మాత్రం మన సమాచారం అందుతుంది సార్. అయితే మల్లికార్జున్, మధుసూదన్ మృతదేహానికి సంబంధించి కూడా అధికారులు ఎవరైనా వచ్చారా? అక్కడ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏమైనా భరోసా ఇవ్వడం కానివ్వండి, ఆర్థిక సాయం కానివ్వండి, ఏమైనా చేయబోతున్నారా? ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ప్రభుత్వం అయితే ఆల్రెడీ మృతులకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే మృతులకు ఇద్దరికి 10 లక్షల చొప్పున కుటుంబ సభ్యులకి ఆయన ప్రకటించారు. అయితే ఇప్పటికి అధికారులనే ఆర్డీఓ గానీ అలాగే నెల్లూరు సంబంధించిన కలెక్టర్ కూడా ఇప్పటికీ ఆయన ముద్దాయిన దగ్గర వచ్చి నివాళులు అర్పించారు. అయితే ఇప్పుడు మంత్రులు కూడా వస్తారని కూడా సమాచారం ఉంది. అయితే మంత్రులు వచ్చి కూడా ఆనం రామనాయుడు గానీ అలాగే మంత్రి నారాయణ కూడా వస్తారనే సమాచారం ఉంది. అయితే ఆయన వచ్చి అక్కడ ఆయన ముద్దాయానికి ప్రభుత్వ తరఫున నివాళులు అర్పించి ప్రభుత్వ తరఫునే లాంఛనంగా ఆయన ముద్దాయాన్ని తరలిస్తారని మాత్రం చెప్తున్నారు. అయితే మల్లికార్జున్, అటు మధుసూదన్ మృతదేహం చూసిన తర్వాత కుటుంబ సభ్యుల స్పందన ఏంటి? వారు ఏమైనా ప్రతీకారం కోరుతున్నారా? ప్రభుత్వాన్ని అడిగారా? లేదంటే ఏమైనా చర్యలు తీసుకోవాలని ఏమన్నా వాళ్ళు అడుగుతున్నారా? అంటే ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులైతే ఈ విషాద సంఘటన నుంచి బయటపడే తేరుకోలేకపోతున్నారు. అయితే తన కుటుంబంలో ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని, అయితే మధుసూదన్ చనిపోతాడని మాత్రం ఎవరు ఊహించలేదు. ఆ బాధలోనే వారు ఉన్నారు. ఎటువంటి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. అయితే మొత్తం వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తం ఏది చూసినా కూడా ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటి అనేది అధికారులు కూడా వాళ్ళు ఓదార్స్తున్నారు, కానీ ఎటువంటి మాట్లాడలేక ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కానీ భార్య కానీ అలాగే తల్లిదండ్రులు బంధుమిత్రులు కూడా అలాగే ఉంది. అయితే మల్లికార్జున్, అటు మధుసూదన్ మృతదేహం చూసిన తర్వాత అక్కడ స్వస్థలంలో గ్రామస్తులు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పహల్గామ్ అటాక్ సంబంధించి ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పుడు ఉగ్రవాదులు అయితే అక్కడ స్థానికులు గానీ అతని స్నేహితులు గానీ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన తోటి ఉద్యోగులు గానీ ఆ ఉగ్రవాదులను విడిచిపెట్టవద్దు, ఎటువంటి వాడికి కఠినమైన శిక్ష విధించాలి, వారిని కూడా చంపివేయాలని చెప్పి కూడా కొందరు ఆగ్రహవేశాలతో అయితే
గ్రామం సంబంధించిన అంటే ఆ పట్టణాల్లో సంబంధించిన వార్డులకు సంబంధించిన వాళ్ళు కూడా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అయితే ఏదైనా ఇటువంటి సంఘటన మరలా దేశంలో రాకూడదు, ఇటువంటి ఏ కుటుంబంలో కూడా ఇటువంటి సంఘటన రాకూడదని కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా మండిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మృతదేహాన్ని చూడంగానే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని ఎంతో వాళ్ళ ఫాదర్ అయితే చాలా నిరుపేద కుటుంబం నుంచి అరటి పువ్వులు అమ్ముతూ బిడ్డని చదివించారని చెప్పి కూడా పక్కన స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటి మంచి స్థాయికి వచ్చారు, సాఫ్ట్వేర్ లోకి వచ్చారు, మంచి స్థాయికి వచ్చి స్థిరపడ్డారు, సంతోషంగా ఉన్నారు అన్నప్పుడే ఆ కుటుంబంలో విషాద ఛాయి నెలకొనడం చాలా బాధాకరంగా ఉందని కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ అయితే చాలా బాధాకరంగా ఉందని చెప్పవచ్చు. అయితే స్థానికులు అయితే ఇటువంటి సంఘటన మరలా పునరావృతం కాకూడదు, ఆ ఉగ్రవాదులను అయితే మట్టు పెట్టండి, ఇటువంటి సంఘటన జరగకుండా చూడండి కేంద్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.